ధ్వని ధ్వనిఉత్పత్తి స్థానాలు వర్ణమాల. ధ్వని అనగా శబ్దం, చప్పుడు అని అర్థం. కానీ భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేదని అర్థం. భాష అనే పదం సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. భాష అంటే సంభాషించుట, చెప్పుట అని అర్థం. భాషకు మూలం ధ్వని. అర్థవంతమైన కంఠధ్వనుల సమూహారం భాష. మానవుని వాక్ అవయవాల నుండి ఉత్పన్నమైన భాషా వినిమయానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు. అందులో అక్షరం. అక్షరం అంటే క్షరం కానిది. క్షరం అంటే నాశనం లేనిది. అక్షరం యొక్క ప్రస్తావన మొదటిగా ఋగ్వేదంలో ఉంది. ఒక అచ్చు తప్పనిసరిగా ఉండే ధ్వని రూపాన్ని అక్షరం అంటారు. ఉదాహరణ ఆ, ఆ, ఏ, గా, కు మొదలైనవి. అక్షరంలో రకాలు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ద్విత్వాక్షరం, ఇంకొకటి సంయుక్తాక్షరం, ఇంకోటి సంశ్లేషాక్షరం. మొదటగా ద్విత్వాక్షరం. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తుంది. దాన్ని ద్విత్వాక్షరం అంటారు. కాకి కావత్తు, గాకి కావత్తు, చాకి చావత్తు, టాకి టావత్తు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. ఉదాహరణలు నాకి యావత్తు అంటే నా వేరు యా వేరు కాబట్టి యావత్తు. దాకి మావత్తు, కాకి షావత్తు మొదలైనవి. సంశ్లేషాక్షరం. ఒక హల్లు కింద వేరే హల్లులు ఒత్తులు ఒకటి కన్నా ఎక్కువ వస్తే అంటే 2 వస్తే. ఉదాహరణ షాకి టావత్తు రావత్తు, కీకి షావత్తు మావత్తు, స్త్రీలో సీకి తావత్తు రావత్తు. ఇలా. తర్వాత వర్ణము. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణము అంటారు. ధ్వనిఉత్పత్తి స్థానాలు 3. దీంట్లో వాగుత్పత్తి స్థానాలు అంటారు. దీంట్లో స్థానం, కర్ణం, ప్రయత్నం 3 రకాలు కలవు. స్థానం. ఇది ధ్వని పుట్టే ప్రదేశం మానవుని ముఖయంత్రంలో పై భాగంలో ఉంటుంది. కదలిక లేకుండా స్థిరంగా ఉంటుంది. అంటే దవడ పై భాగం స్థానం. అందులో ఎగ్జాంపుల్స్ వచ్చి కంఠము, తాళవు దవడ, మూర్తము అంటే అంగిటి పై భాగం, దంతమూలం అంటే పై దంతాల వరుస లోపలి భాగం, పై పదవి. స్థానంలో ముఖ్యమైనవి. కర్ణం మానవుని ముఖయంత్రంలో కింది భాగంలో ఉంటుంది. కదలికను కలిగి ఉంటుంది. కంఠబిలం ద్వారా నోట్లో ప్రవేశించిన గాలి యొక్క మార్గాన్ని మారుస్తూ ఉంటుంది. ఉదాహరణ కర్ణానికి ఉదాహరణ నాలుక, కింది పెదవి, గలగర్తం. ప్రయత్నం. ధ్వని ఉత్పన్నం చేయడానికి స్థానకరణాలు చేసే ప్రయోగమే ప్రయత్నం. స్థానం, కర్ణం ప్రయత్నంలో స్థానం, కర్ణం చేసే ప్రయోగమే ప్రయత్నం అంటారు. నోట్లో ప్రవేశించిన గాలి పెదవులు దాటేలోపు పొందే మార్పు ప్రయత్నం. ఉదాహరణకి పా, బా. వీటిని పలికేటప్పుడు స్థానకరణాలు ఒకటిగా కానీ ఉచ్చారణలో భేదం ఉంటుంది. ఇది ప్రయత్న భేదం వల్ల వచ్చింది. వర్ణమాల. అక్షరమాల. వర్ణ సమాయత్నం. భాషా ధ్వనులను సంబంధించిన అక్షర గుర్తుల పట్టిక వర్ణమాల. వర్ణమాలకి మూలం మహేశ్వర సూత్రాలు. ఇవి 14 ఉంటాయి. పరమేశ్వరుడు తానం చేస్తూ తన చేతిలో డమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడు. ఆ ధ్వనులను విశ్వవ్యాప్తం అయ్యాయి. వీటిని స్వీకరించి సంస్కృతంలో పాణిని రాసిన వ్యాకరణం ప్రపంచ వాజ్మయ చరిత్రలో పేరు పొందింది. వర్ణమాలలో వచ్చేసి ఆ, ఈ, ఉ, ఉన్, రు, లుక్లు అనేవి మహేశ్వర సూత్రాలు. 1 నుంచి 4 వరకు ఉండేవి అచ్చులు. 5 నుంచి 14 వరకు ఉండేవి హల్లులు. తెలుగు భాషకు మొదటగా వ్రాయబడిన వ్యాకరణం ఆంధ్రశబ్ద చింతామణి. దీన్ని నన్నయ్య వ్రాశాడు, సంస్కృతంలో వ్రాశాడు. తెలుగు భాషకు
తెలుగులో వ్రాయబడిన మొదటి వ్యాకరణం ఆంధ్ర భాష భూషణం. ఇది కేతన రాశాడు. తెలుగులో వ్రాయబడింది ఇది కూడా. నేటికి ప్రామాణికంగా ఉన్న వ్యాకరణము బాల వ్యాకరణం. ఇది రాసింది పరవేస్తు చిన్నేశ్వరి 19వ శతాబ్దంలో. సూర్య అనగా అర్థము పండితుడు. ప్రౌఢ వ్యాకరణం రాసినది బహుజనపల్లి సీతారామాచార్యుడు. ముఖ్యంగా సంస్కృత భాషకు వర్ణాలు 50, ప్రాకృత భాషకు వర్ణాలు 40, అచ్చమైన తెలుగు భాషకు వర్ణాలు 36, తెలుగు లేదా ఆంధ్ర భాషకు వర్ణాలు 56.